సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ మాజీ ఎమ్మెల్యే కనుమరుగైపోయారట. నిన్న మొన్నటి వరకు ఆయనను నమ్ముకుని ఉన్న మండల స్థాయి వైసీపీ నేతలు అయోమయంలో పడ్డారట. మొన్నటి వరకు వైసీపీ కార్యాలయంగా ఉన్న భవనాన్ని సైతం అమ్మకానికి పెట్టి తాళాలు వేయడంతో పార్టీని నమ్ముకున్న వైసీపీ నాయకులు డీలా పడ్డారట. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి దారుణంగా మారింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ గెలుపొందడంతో నేతలు షాక్కు గురయ్యారు. ఈ ఘోర పరాభవంతో నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదట ఆ మాజీ ఎమ్మెల్యే. 5 ఏళ్లుగా నియోజకవర్గంలో హవా కొనసాగించిన ఆయన ఓటమి తర్వాత కార్యకర్తలకు అందనంత ఎత్తులో ఉండిపోయారట. దీంతో పార్టీని నమ్ముకున్న గ్రామ, మండల స్థాయి మున్సిపల్ నాయకులు ఏం చెయ్యాలో పాలుపోక ఇతర పార్టీల వైపు చూస్తున్నారట. మొన్నటి వరకు పార్టీ ఆఫీస్గా ఉన్న భవనాన్ని కూడా అమ్మకానికి పెట్టారట. ఓటమి తర్వాత 2 నెలలుగా ఆఫీస్కి వేసిన తాళాలు వేసినట్టే ఉండడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారట. ఎందుకంటే జమ్మలమడుగు నియోజకవర్గం అంటేనే ఏపీలో ఎప్పుడూ ఒక సంచలనం, ఫ్యాక్షన్ రాజకీయాలకు పుట్టినిల్లు. ఇక్కడ రాజకీయాలంటే ఆషామాషీ కాదు. అయితే వైసీపీ 2019లో డాక్టర్గా పనిచేస్తున్న మూలే సుధీర్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా తెరమీదకి తెచ్చింది. 2019-2024 ఎన్నికల్లో ఆయనే వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2019 ఎన్నికల్లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన సుధీర్ నియోజకవర్గంలో హవా కొనసాగించారు. మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి దేవగుడి ఆదినారాయణ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్యకర్తలకు అందుబాటులో లేరట. మాజీ సీఎం జగన్ కడపలో 3 రోజులున్నా ఎక్కడా కనిపించలేదు. మాజీ ఎమ్మెల్యేకి చెందిన సొంత భవనంలోనే వైసీపీ ఆఫీసు ఉంది. దీన్ని కూడా అమ్మకానికి పెట్టాడనే ప్రచారం జోరందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మండల స్థాయి నేతలు కూడా బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. జమ్మలమడుగు పరిధిలో ఉన్న 2 మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లు బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారట. వైసీపీలో కీలకంగా ఉన్న నేతలంతా సర్దుకుంటూ ఉండడంతో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు అయోమయంలో పడ్డారట. జమ్మలమడుగులో ఎన్డీఏ కూటమిని మరింత బలపరుచుకోవడం కోసం పార్టీలోకి వచ్చే నాయకుల కోసం ద్వారాలు తెరిచారట. డీలా పడ్డ వైసీపీకి అధిష్టానం ఎలా ట్రీట్మెంట్ చేస్తుందో